మెగా9 ఛానల్ ఉగాది పంచాంగాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తేటగుంట పార్టీ ఆఫీసులో ఆవిష్కరించారు. సమాజానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాలో మెగా9 ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని యనమల ఆకాంక్షించారు. మెగా9 యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాడు మీడియా ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీడియా మీద ప్రధానంగా ఉంటుంది. అంచేతే మన రాజ్యాంగం ప్రకారంగా కూడా మీడియాని ఫోర్త్ పిల్లర్గా, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి మంచిని ఎత్తి చూపాలి, అదేవిధంగా చెడుని కూడా ఎత్తి చూపాలి. మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మీడియా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టడం, డ్యామేజ్ చేయడం ప్రధానమైన పాత్రగా ఈనాడు సోషల్ మీడియా కూడా ఉంది. దానికి మెయిన్ మీడియా ఏదైతే ఉందో, ఈనాడు ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కూడా దానికి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే 4 వ్యవస్థలు కూడా, రాజ్యాంగంలో చెప్పబడిన 4 వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తే ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడినట్టు అవుతుంది. ఆ విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మెగా9 కూడా కోరుకుంటున్నాను.